నువ్వే ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తాడు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? ఏం చేస్తాను తెలుసా, ఇమ్మీడియట్ గా అందరు పోలీసు వాళ్ళతో మాట్లాడి ఎక్కడ కూడా నాకు మామూలు వసూలు చేసి ఇవ్వడాలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే ఇంకా నా బంధువులను ఇంకొకడను వెనకేసుకొచ్చి దీంట్లో డబ్బులు లాగడాలు, కేసును తప్పుదో పట్టడాలు ఇవేవి చేయకూడదు. అన్ని కులాలు సమానమే. ఎన్ని రకాల నేరాలు జరుగుతున్నాయో లిస్ట్ తీసుకురండి. నా దగ్గర తెలిసిన అయితే ఇప్పుడు కులపరంగా కొన్ని జరుగుతున్నాయి, మతపరంగా కొన్ని జరుగుతున్నాయి. టీనేజర్స్ బండి స్పీడ్ గా పోయి ఎవడికో గుద్దుతున్నారు, ఇది కూడా ఒక రకమైన నేరమే. అవును, గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, మర్డర్లు చేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఇక్కడ నాగర్ కర్నూలులో ఒక అతను తన్నిండి అంటారు. కానీ ఇప్పుడే నేను ఒక న్యూస్ చూసిన, తల్లే పాప ఏడుస్తుందని, పాపన బాబు అలా బిడ్డ ఏడుస్తుందని బిడ్డ మీదనే పెట్రోల్ పోసి నిప్పి పెట్టిందట. మొన్నటికి మొన్న నువ్వు చూసిన చెర్లపల్లిలో ఒక తల్లి కొడుకును కూతురుని పట్టుకొని ట్రైన్ కు ఎదురుగా పోయి, ఇంకొక భార్య భర్తని ప్రియుడితో కలిసి చంపేస్తుంది. భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపుతుంది. వీటికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకురావాలా? మరి ఇవన్నీ బాధ్యత హోమ్ మినిస్టర్ది కాకపోతే ఇంకెవరిదన్నా? మరి ఎవడు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఆత్మహత్యలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తాడు.